జూన్ 15వ తారీఖు అంటే 15వ తారీఖు శని హోమం జరిపిస్తున్నానండి. ముఖ్యంగా ఎవరు శని హోమం చేయించుకోవాలంటే, ఏలినాటి శని నడుస్తున్నటువంటి మకర రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు, అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృశ్చిక రాశి వారు, తర్వాత అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారు, ఈ 5 రాశులు తప్పకుండా శని హోమం జరిపించుకోవాలి. ఈ నెల 15వ తారీఖున ఉంది. అయితే శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత శని కుంభరాశిలోకి ప్రవేశించాడు. శని బాధలు ఉంటే మీకు తెలుసు కదా, శని ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే ఉద్యోగాలు దొరకవు, వివాహాలు జరగవు, వ్యాపారాలు జరగవు, నష్టాలు, మానసిక వ్యధ, చిక్కులు, అప్పుల గొడవలు, ఇట్లా శని ప్రభావం ఉండడం వల్ల మనం ఏది సంపాదించలేము, ఏదైతే సాధించలేము. అయితే అన్ని వేళలా మనకు శనీశ్వరుడు అనుగ్రహం కురిపించాడు. మళ్ళీ కేవలం కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం చేయించుకున్నటువంటి వారికి అదృష్ట యోగం కల్పిస్తాడు. మనకేంటంటే ఒక గేట్ పాస్ ఇస్తాడు. ఇక 30 సంవత్సరాల దాకా నీ వైపు నేను చూడను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసుకుంటావు వెళ్ళిపో. శనీశ్వరుడు అనుగ్రహం అనేది ఇస్తాడు. ఎందుకంటే మీకు గేట్ పాస్ ఇచ్చాడు, ఇంకా నీకు శనిలా నేను పట్టను అని చెప్పేసి. ఇంకేముందండి, శని అనుగ్రహం పొందితే మనం ఏదైనా సాధించవచ్చండి. అందుకే శనీశ్వరుని హోమం, శని హోమం ఎవరైనా మీరు శని హోమం జరిపించుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీ గోత్రనామాలు పంపించండి. మీరు ఏ స్టేట్లో, ఏ రాష్ట్రంలో, ఏ కంట్రీలో ఉన్నా పర్వాలేదు, నేను శని హోమం చక్కగా జరిపించి దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అనేది కూడా నీకు పంపిస్తాను. మీ గోత్రనామాలు కూడా నాకు పంపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.